గారు గ్లిమ్స్ వచ్చేస్తున్నాయి. మన పెద్ది ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ అన్న? ఒకటి బాగినండి, ఆ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళ నాన్న కూడా ఖైదీ నుండి కష్టపడి పైకొచ్చిండు. అన్యాయంగా సంపాదించాల, చాలా కష్టపడ్డాడు చిరంజీవి గారు. ఈ అబ్బాయి కూడా కష్టపడుతున్నారు. ఎందుకని వాళ్ళ దగ్గర పట్టుదల ఉంది. డబ్బుల కోసం కాదు, పేరు కోసం తాపత్రయపడుతున్నారు. దయచేసి వాళ్ళని బ్లేమ్ చేయకండి. ఇప్పుడు వచ్చే పెద్ద సినిమా చూసి అతన్ని ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత ఇంకో సినిమా రావచ్చు. కానీ ఒకటి, నేను అతని ప్రతి సినిమా చూసిన. ఇప్పుడు బోట్ల టాకీస్ కాడికి పోతే నా మీద ఈగల్లాగా పడుతున్నాను. మొన్న సినిమా చూద్దామని పోయినా, తండేల్ వారిని అవ్వ కూర్చొచ్చిందని ఒకడు దండ తెస్తాడు, ఒకడు బ్యాండ్ తెస్తాడు, ఒకడు తీన్మార్ తెస్తాడు. అరే నీ అమ్మ అక్కడి జంపు అంటే కరెక్ట్గా తాతగారు. కానీ గ్లిమ్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పండగ వస్తుంది శ్రీరామ నవమికి, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ ఉంటుంది బాబాయ్. ఎందుకను ఆ అబ్బాయి దగ్గర కసి ఉంది, చేయాలని పట్టుదల ఉంది. వాళ్లకు డబ్బు లేదా, జనాలను మెప్పాలని కసి ఉంది. కసి జనం లేనిది ఎవరు లేరండి. వాడు చూడు, ఒక్కటి దెంగితే 3 దిక్కులో పోతాడు. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు చరణ్ ఈసారి? పాన్ ఇండియా షేకా? కొన్ని వేల లక్షల కోట్లు వస్తాయండి, ఇది నా నమ్మకం. ఎందుకు తెలుసా, ఆ అబ్బాయి దగ్గర కసి ఉంది. మగధీరా చూసిండు కదా, దానికన్నా బాగుంటుంది ఇది. ఎందుకు నీకు చరణ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకు? వాళ్ళ నాన్న అంటే ఇష్టం, బండబాబు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, వీళ్ళందరంటే నాకు ఇష్టం. వాళ్ళ సంతానం ఇది. ఆ ముఖంలోనే ఆ కళ ఉందండి. ఇంకోటి, ఇంటికి పోయినా చాలా వాల్యూ ఇస్తాడు. తాతగారు మళ్ళీ కొంతమంది పుష్ప లుక్లా ఉందని ట్రోల్ చేస్తారు చరణ్ అని. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం? ఒకటి బాగినండి, ఎవడి ఇష్టం వాడిది. ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఉంటాయి. పట్టించుకోవద్దు. ఏమంటావు బాబాయ్? ఇప్పుడు నీ ఆత్మాభిమానం నీది, నీ ఆత్మాభిమానం నీది, నాది. నేను సపరేట్గా పోతా. వాడిని గెలిచి నేను ఎందుకు గొడవ పెట్టుకుంటా? నాకు అవసరం లేదు. ఉంటా బాబాయ్, 90 బీగుదాం.